వ్యవసాయంతో పాటుగా పశు సంపదపై దృష్టి పెట్టాల్సిన అవసరం నానాటికి పెరుగుతోంది. ఏటూ పాలనిచ్చే దేశీ ఆవులకు ఈ మధ్యకాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. దేశీ ఆవుల్లో ఒంగోల్, గిర్, సాహివాల్ జాతులను మన రైతులు ఎక్కువగా పెంపకం చేస్తూ ఉంటారు. వీటిలో అత్యధిక పాల దిగుబడినిచ్చే జాతిగా సాహివాల్ గుర్తింపు పొందింది. ఎరుపు రంగు శరీరం కలిగిన సాహివాల్ ఆవులను లోలా ఆవులని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. మేలైన సాహివాల్ ఆవుకు ఉండాల్సిన లక్షణాలు, సాహివాల్ జాతి విశిష్టత గురించి ఇవాల్టి అన్నదాతలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వెలిమినేడు పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. భారతదేశంలో దేశీయ ఆవు జాతులలో అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతి సాహివాల్. ఇది సంవత్సరానికి 2500 లీటర్ల నుంచి 6000 లీటర్ల వరకు పాలిచ్చే ఆవు జాతి. దీని తర్వాత రెడ్ సింధి, గిర్, తార్పార్కర్ లాంటి ర్యాటి ఇట్లాంటి పశువులు నెక్స్ట్ అన్నట్టు. ఈ సాహివాల్ జాతి ఎక్కడ పుట్టిందంటే పాకిస్తాన్లోని మాంటోగమరీ జిల్లా మరియు పంజాబ్లోని ఫిరోజ్పూర్ ఏరియా, రాజస్థాన్లోని గంగాపూర్ డిస్టిక్లలో ఈ సాహివాల్ జన్మించిన ట్రాక్ట్ అన్నట్టు. ఈ సాహివాల్ ప్రత్యేకత, ఇది హీట్ టోలరెంట్, ఉష్ణాన్ని తట్టుకుంటుంది. తర్వాత డ్రాట్ రెసిస్టెంట్, కొంచెము కరువు కాలాన్ని కూడా తట్టుకునే బ్రీడు. అలాగే టిక్ రెసిస్టెన్సు, గోమార్లు, పిడుదులను తట్టుకొని నిలబడే జాతి అన్నట్టు. అలాగే బ్లోట్ రెసిస్టెంట్, అంటే ఈ పశువులకు కడుపు ఉబ్బరం అనేది కూడా తక్కువగా వస్తుంది. మామూలుగా వీటికి సాహివాల్ అని, లోలా అని, మంటోగమరి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పశువు లక్షణాన్ని మనం గమనిస్తే శరీరం యొక్క కలరు లైట్ రెడ్ నుంచి పేల్ రెడ్ వరకు, బ్రౌనిష్ రెడ్ అంటే ముదురు ఎరుపు రంగు నుండి లేత ఎరుపు రంగు, నలుపు ఎరుపు రంగు, అలాగే అక్కడక్కడ వైట్ ప్యాచెస్ కూడా కొన్నిటికి మనం చూస్తుంటాము. కొన్ని సాహివాళ్ళు బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి. అయితే దీనికి లోలా అనే పేరు ఎందుకు వచ్చిందంటే, దీని స్కిన్ గంగడోలు కానీ బొడ్డు దగ్గర స్కిన్ వేలాడబడి ఉంటుంది కాబట్టి ఈ వేలాడబడే స్కిన్ ఉన్న దీన్ని లోలా అని పిలుస్తారు. తర్వాత గంగడోలు కిందికి వేలాడుతూ ఉంటుంది. ఈ బ్రీడ్ లక్షణం అన్నట్టు. జనరల్గా డొసైల్ ఎనిమల్, మనుషుల దగ్గరికి పోయినా పెద్దగా ఏమైనా మృదు స్వభావి, తర్వాత మనుషులతో చాలా సౌఖ్యంగా ఉంటుంది అన్నట్టు. పశు యొక్క తల నుదురు వెడల్పుగా ఉంటుంది, కొమ్ములు పొట్టిగా స్టంపీగా ఉంటాయి, తర్వాత తల చిన్నగా ఉంటుంది, రంప్ ఏరియా అనేది ఏటవాలుగా ఉంటుంది. ఇది ఈ బ్రీడ్ యొక్క లక్షణము. తర్వాత పొదుగు పెద్దగా ఉంటుంది, దాదాపు సమంగా ఉంటుంది, సమంగా ఉంటాయి కాళ్ళు కూడా, గిట్టెలు కూడా చిన్నగా సమంగా ఉంటాయి, చెవులు వేలాడబడి ఉంటాయి. ఈ సాహివాల్ ఆవుల తోక వేలాడుతూ దాదాపు కిందికి నేల మీది వరకు ఉంటుంది. దీని పాల దిగుబడి ప్రతిరోజు 10 నుంచి 15 లీటర్ల వరకు ఇస్తుంది. ఈ సాహివాల్ అనేది ఉష్ణాన్ని ఎక్కువగా తట్టుకుంటుంది కాబట్టి వేరే దేశాలలో కూడా ఇవి ఈవెన్ ఆస్ట్రేలియా, తర్వాత కరేబియన్, ఆఫ్రికా కంట్రీస్కి కూడా వీటిని ఎగుమతి చేసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ ఎనిమల్స్తోని క్రాస్ బ్రీడింగ్ చేసి అక్కడ బ్రీడ్ కూడా డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యన కొన్ని సాహివాళ్ళు సంవత్సరానికి 6000 లీటర్ల పాలసారనిచ్చే సాహివాళ్ళు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ ఆవులను పెంచుకోవడం వల్ల ఈ దేశవాళీ మిల్క్ అనేది వీటి ద్వారా ఎక్కువగా వస్తుంది.